ASP.NET 2.0 వర్షన్ నుంచి ఈ యొక్క ఫైల్ అప్లోడ్ కంట్రోల్ అనే దాన్ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈజీగా మనం ఏ ఫైల్స్ని అయితే సర్వర్కి అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్స్ని సర్వర్కి స్పెసిఫైడ్ లొకేషన్లోకి అప్లోడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మరి ఆ ప్రాసెస్ని మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఫైల్ అప్లోడ్ కంట్రోల్ అని ఉంది. ఇది సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లాగా వచ్చింది, తర్వాత బ్రౌజ్ అనే బటన్ కూడా దాంట్లోనే ఉంది. దాన్ని తీసుకున్నాం, తర్వాత సబ్మిట్ చేసేదానికి ఆ ఫైల్స్ని అప్లోడ్ అనే ఒక బటన్ని క్రియేట్ చేసాం, దానికి టెక్స్ట్ మార్చాం అప్లోడ్ అని. తర్వాత ఒక లేబుల్, అంటే 3 కంట్రోల్స్ తీసుకున్నాం. ఒకటేమో ఫైల్ అప్లోడ్ కంట్రోల్, రెండేమో బటన్ కంట్రోల్, మూడోది లేబుల్ కంట్రోల్. మరి మీరు రన్ టైంలో ఏ ఫైల్ని అయితే బ్రౌజ్ చేస్తారో ఆ ఫైల్ని అప్లోడ్ అనగానే స్పెసిఫైడ్ లొకేషన్లోకి ప్లేస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ లేబుల్ కంట్రోల్ మీద షో చేయడం జరుగుతుంది. మరి దీని యొక్క క్లిక్ ఈవెంట్లో కోడ్ని మనం గమనించినట్లయితే బటన్ క్లిక్ ఈవెంట్లో ఈ విధమైన కోడ్ని రాసాం. ఫైల్ అప్లోడ్ 1 డాట్ హ్యాస్ ఫైల్ అంటే ఫైల్ బ్రౌజ్ చేస్తున్నామా లేదా అనే దానికి హ్యాస్ ఫైల్ అనేది చెక్ చేస్తుంది, అంటే ఫైల్ దాంట్లో ఉందా లేదా, బ్రౌజ్ చేసామా లేదా అని. మరి ఆ ఫైల్ని ఫైల్ అప్లోడ్ 1 డాట్ సేవ్ యాజ్ ఈ లొకేషన్లో సేవ్ చేస్తున్నాం. C:\uploads అనే డైరెక్టరీని C డ్రైవ్లో మీరు క్రియేట్ చేసుకొని ఉండాలి. నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మరి సేవ్ యాజ్ అప్లోడ్ డైరెక్టరీలోకి కంటిన్యూషన్ అనమాట. ఇట్లా కంటిన్యూషన్ క్యారెక్టర్ అంటే ఇదే లైన్లో ఈ కోడ్ ఇవ్వకుండా కంటిన్యూషన్గా నెక్స్ట్ లైన్లో ఇవ్వడం జరిగింది. ఓకే, అప్లోడ్ ఫైల్ అప్లోడ్ 1 డాట్ ఫైల్ నేమ్, ఆ ఫైల్ నేమ్ని ఈ స్పెసిఫైడ్ లొకేషన్లోకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి అప్లోడ్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ని మీరు లేబుల్ కంట్రోల్లో ప్లేస్ చేస్తున్నారు. లేబుల్ 1 డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఆ ఫైల్ నేమ్ని అప్లోడ్ అయిన పోస్టెడ్ ఫైల్ నేమ్ని ప్లస్ ఆ ఫైల్ యొక్క కంటెంట్ లెంత్ని ప్లస్ కంటెంట్ టైప్, ఏ టైప్ ఆఫ్ ఫైల్ అది అనేది మొత్తం కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా లేబుల్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని ట్రై బ్లాక్లో పెట్టాం. ఏదైనా ఎక్సెప్షన్ రైజ్ అయితే ఆ ఎక్సెప్షన్ ఏంటి అనేది ఇక్కడ మెసేజ్ రావడం జరుగుతుంది ఈ ఫైల్ని అప్లోడ్ చేసేటప్పుడు. లేదు ఫైల్ని మీరు సెలెక్ట్ చేయకపోతే ఈ మెసేజ్ వస్తుంది, యూ హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఎ ఫైల్ అనే మెసేజ్ రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు చూడండి, రన్ చేసి చూడండి. సో బ్రౌజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏ ఫైల్ని అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ ట్యుటోరియల్స్ అనే ఒక ఫైల్ని తీసుకున్నాం, ఓపెన్. సో ఇప్పుడు అప్లోడ్ అంటాం. సో అప్లోడ్ అయిపోయింది ఫైల్. ఆ యొక్క లొకేషన్ డీటెయిల్స్ ప్లస్ అది ఎంత సైజు ఉంది ప్లస్ అది ఏ టైప్ ఆఫ్ ఫైల్, టెక్స్ట్ ఆర్ HTML మొత్తం కూడా డీటెయిల్స్ రావడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఇక్కడ అప్లోడ్ అనే డైరెక్టరీలో ఈ యొక్క ఫైల్ అప్లోడ్ కావడం జరిగింది. ఆ పర్టికులర్ డ్రైవ్లో, మనం ఇచ్చిన డ్రైవ్లో రావడం జరిగింది. మరి ఇట్లా సింగిల్ ఫైల్ని కాకుండా మల్టిపుల్ ఫైల్స్ను కూడా మనం అప్లోడ్ చేయొచ్చు. మరి దానికి సంబంధించిన కోడ్ ప్లస్ వ్యూ ఈ విధంగా ప్రిపేర్ చేసాం. ఇక్కడ 3 ఫైల్ అప్లోడ్ కంట్రోల్స్ నేను తీసుకున్నాను, ప్లస్ బటన్ ఇందాకట్లాగానే బటన్ లేబుల్ కంట్రోల్స్ తీసుకున్నాను. మరి ఈ బటన్ క్లిక్ ఈవెంట్లో కోడ్ ఈ విధంగా రాసాం, అంటే నెంబర్ ఆఫ్ ఫైల్స్ని అట్ ఎ టైం అప్లోడ్ చేస్తున్నాం కదా. మరి దానికి ఈ యొక్క పాత్ని ఈ లొకేషన్లో ఈ యొక్క స్ట్రింగ్ వేరియబుల్లో ఫైల్ పాత్ అనే స్ట్రింగ్ వేరియబుల్లో స్టోర్ చేసి ఎక్కడైతే మనం అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క లొకేషన్ని, తర్వాత ఆ యొక్క HTTP ఫైల్ కలెక్షన్కి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం, అప్లోడెడ్ ఫైల్స్ అనే ఆబ్జెక్ట్ని. మరి రిక్వెస్ట్ డాట్ ఫైల్స్ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం, అప్లోడ్ అయ్యే ఫైల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం దీనిలో స్టోర్ అయి ఉంటుంది. మరి
ఇప్పుడు I అనే ఇంటిజర్ వేరియబుల్ తీసుకుని దానికి ఇనిషియల్గా 0 వాల్యూని అసైన్ చేస్తాం. సో డూ అంటిల్ I ఈక్వల్ టు అప్లోడెడ్ ఫైల్స్ డాట్ కౌంట్. I అనేది డూ అంటిల్ లూప్లో ఇట్లా ఇంక్రిమెంట్ అవుతుంటుంది. I ఈక్వల్ టు I+1 అన్నట్టు ఇక్కడ ఇన్ లూప్ ఇక్కడ ఇచ్చాం. మరి 0 నుంచి ఇక్కడ I ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. మరి రిమైనింగ్ కోడ్ అంతా ట్రై బ్లాక్లో పెట్టాం. ఇఫ్ యూజర్ పోస్టెడ్ ఫైల్ డాట్ కంటెంట్ లెంత్ గ్రేటర్ దెన్ 0. సో కంటెంట్ లెంత్ 0 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఆ యొక్క ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇట్లా ఒక లేబుల్ కంట్రోల్లో తీసుకుంటున్నాం. ఓకే, ఇట్లా లేబుల్కి యాడ్ చేస్తున్నాం అనమాట, లేబుల్ డాట్ టెక్స్ట్కి. తర్వాత సేవ్ యాజ్ అని ఆ యొక్క లెంత్కి ఫైల్ పాత్ అనే వేరియబుల్లో ఉన్న ఆ యొక్క లొకేషన్కి ఈ యొక్క ఫైల్ నేమ్ని ఇచ్చి system.io.path.get ఫైల్ నేమ్ అని ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉన్న ఫైల్ నేమ్ని తీసుకొని ఇస్తున్నాం. మరి నెక్స్ట్ ఫైల్ గెట్ అవుతుంది. తర్వాత ఇంకొక ఫైల్కి ఈ యొక్క లూప్లో ఇంకొక ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యూజర్ పోస్టెడ్ ఫైల్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. ఇట్లా ఎన్ని ఫైల్స్ అయితే అంటే మనం 3 ఫైల్స్ని అట్ ఎ టైం పోస్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఫైల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో స్టోర్ అవుతుంది, తర్వాత సెకండ్ ఫైల్, తర్వాత థర్డ్ ఫైల్. ఇట్లా ఈ గెట్ ఫైల్ నేమ్ ద్వారా తీసుకొని దీంట్లో ఈ యొక్క లూప్లో ఆ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూస్గా జరుగుతుంది. ఓకే, ఎర్రర్ కనుక వస్తే ఇట్లా లేబుల్లో ఎర్రర్ మెసేజ్ వస్తుంది, లేదంటే అన్ని ఫైల్స్ కూడా పోస్ట్ అవుతాయి అన్నమాట. మరి రన్ చేసి చూసినట్లయితే సెలెక్ట్ ఫస్ట్ ఫైల్, సెకండ్ ఫైల్ అండ్ థర్డ్ ఫైల్. ఓకే, అప్లోడ్ అంటున్నా. సో 3 ఫైల్స్ అప్లోడ్ అయ్యాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యొక్క లేబుల్ కంట్రోల్లో మనకి క్లియర్గా రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు ఆ ఫైల్స్ ఎలా అప్లోడ్ అయినాయో చూడండి. అప్లోడ్స్ అనే డైరెక్టరీలోకి అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనం ఈజీగా ఫైల్స్ని అప్లోడ్ చేసుకునేదానికి ఈ కంట్రోల్ని వాడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ ఈ స్టాండర్డ్ కంట్రోల్స్